షుగర్ వ్యాధి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారి షుగర్ వచ్చిందంటే తగ్గడం మళ్ళీ జరగదు. ఒక్కసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. కేవలం మందులు వేసుకోవడం వల్లనే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు అన్ని ఆహారాలు తినలేరు. ఏవి పడితే అవి తినకూడదు. ప్రత్యేకమైన డైట్ మెయింటైన్ చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఒకేసారి ఆహారం తీసుకోకూడదు. కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్నవారు ఏది తినాలన్నా అనుమానిస్తూ ఉంటారు. ఈ క్రమంలో షుగర్ వ్యాధి ఉంటే మష్రూమ్స్ తినవచ్చా, తింటే ఏం జరుగుతుంది అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగుల్లో శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా లభిస్తాయి. ప్రోటీన్, డైటరీ ఫైబర్, విటమిన్లు B1, B2, B12, సి, ఈలు, టర్పెన్, క్వినోలోన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు తినడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి ఎలాంటి నష్టం కలగదట. మష్రూమ్ అనేది ఒక సూపర్ ఫుడ్. దీన్ని ఎవరైనా తినవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా, గ్లైసెమిక్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. పుట్టగొడుగుల్లో పంచదార, కార్బోహైడ్రేట్లు సమానంగా ఉండటం వల్ల క్యాలరీలు అదుపులో ఉంటాయట. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా పుట్టగొడుగులు తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా పుట్టగొడుగులు తినొచ్చు. మష్రూమ్స్లో పాలీసాకరైడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తాయట. కాబట్టి మష్రూమ్ తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ కి వ్యతిరేకంగా రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది మధుమేహం రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే బరువు కూడా నియంత్రణలో ఉంటుందట. గుండె దడ, శరీర నొప్పులు వంటివి కూడా తగ్గుతాయట. మష్రూమ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయట. అయితే కొందరికి మష్రూమ్స్ తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు కొంచెం దూరంగా ఉండటం మంచిది.